కూడా అభిషేకం లేకుండా ఆయన శిష్యుల జాబితాలోకి చేర్చబడలేదు. और बिना अभिषेक के कोई भी उस चेले के उस पद में कोई भी शामिल नहीं हुआ। అభిషేకం అంటే అర్థం ఏమిటి? अभिषेक का अर्थ क्या है? అభిషేకం అంటే దేవుడు వారిని ప్రతిష్ఠించటము. परमेश्वर ने उनको अलग किया है, उनको चेले ठहराया है। దేవుడు ఒక పని కొరకు ఒక పనిముట్టుగా నిన్ను అభిషేకించటం. परमेश्वर ने उनका अभिषेक किया कि प्रभु अपनी सेवकाई को, उसको प्रेरिताई को करने के लिए। కనుక అటువంటి శిష్యులను ఈ సౌలు బెదిరించేవాడుగా ఉన్నాడు. और ऐसे चेलों को, अभिषेकित चेलों को शाऊल जो है धमकाता था। కనుక మన జీవితంలో, మన ఆత్మీయ ప్రయాణంలో దేవుడు మన మనోనేత్రాలు తెరిచినాడు. తెరిచిన తర్వాత మనము పౌలుగా జీవించాలే గానీ సౌలుగా మనం జీవించకూడదు. लेकिन परमेश्वर महान है, जिसने हमारे अंधपन को निकाल दिया, हमारी ज्योति, उसने अपनी ज्योति से हमें प्रकट किया, हमारी आंखों को खोला, तो हम फिर शाऊल की तरह ना रहे। బహుశా ఇప్పుడు దేవుని శిష్యులను నువ్వు బెదిరించవచ్చు. हो सकता है आप अभी प्रभु के जो चेले हैं उनको आप धमका, నాకు అంతా బాగానే ఉంది, నాకేమి కాలేదు కదా నువ్వు తలంచవచ్చు. आप सोचते होंगे कि मुझे कुछ भी कमी नहीं, मेरे पास सब कुछ है, నేను చేసేది మంచిదే అని నీ మనసుకు నువ్వు అనుకోవచ్చు. आपके मन में यह विचार होगा कि मैं जो भी कर रहा हूँ वो काम बहुत ही अच्छा होगा। కానీ ఒక దినాన దేవుడు దీని లెక్కలోకి తీసుకొని వస్తాడు. लेकिन एक समय आए, परमेश्वर इन सब का लेखा लेगा। మీకు అర్థం అవటానికి జరిగిన విషయాన్ని నేను ఒకటి పంచుకుంటాను. आपको समझ के लिए एक जो घटी घटना मैं आपको बताना चाहता हूँ। నేను కథ చెప్పటం లేదు, यहाँ पर मैं कोई कहानी नहीं बता रहा, కల్పించుకొని చెప్పటం లేదు, कुछ भी मैं अपने मन से उसको घटित करके नहीं बता रहा, లేనిదా ఉన్నట్టుగా చెప్పటం లేదు. या जो नहीं है उसको मैं ऐसा नहीं बोल रहा कि वह हुआ है। ఒక గ్రామం, एक गांव था, ఆ గ్రామంలో పరిచర్య జరుగుతుంది. उस गांव में प्रभु की सेवकाई हो रही थी। ఆ గ్రామానికి దైవ సేవకులు తిమోతి గారు ఒక వారం పరిచర్య కొరకే నన్ను పంపిస్తూ వచ్చినారు. और प्रभु के तिमोथी अंकल ने मुझे एक रविवार को प्रभु की सेवकाई के लिए वहां भेजा। ఆ ప్రాంతానికి వెళ్ళినాను. जब मैं वहां गया, ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా మనము దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళాలి కనుక నేను దేవుని సేవకుల గృహానికి వెళ్ళినాను. और जब भी हम जाते हैं तो प्रभु सबसे पहले हम प्रभु के दास के पास वहां पर जाते हैं, तो उसी प्रकार मैं भी वहां गया। అప్పుడు ఆ దేవుని యొక్క సేవకుని యొక్క గృహంలో ఒక విచారమైన విషయములు అక్కడ నేను చూస్తూ వచ్చినాను. और जब मैं वहां पर गया तो प्रभु के दास के उस घर में मैंने कुछ चीजों को वहां पर देखा। అక్కడ దేవుని దాసురాలు ఏడ్చుకుంటూ చెప్తుంది నాకు. और वहां पर जो प्रभु के दास है, उनकी जो पत्नी है, वो बहुत ही रो रही थी और उन्होंने मुझसे ऐसे बातें किया। అక్కడ కొంతమంది విశ్వాసులు ఉన్నారు ప్రభు కొరకు. వారు అమాయకమైన ప్రజలు, వారు ఏమి చేయలేని పరిస్థితుల్లో ప్రభు వైపు చూస్తుంటున్నారు. और वहां पर कुछ विश्वासी लोग थे जो बहुत ही भोले थे, वो लोग नहीं जानते थे कि उनको क्या करना है। ఆ విషయాలన్నీ నేను విన్నాను. और उन सारी बातों को जब मैंने सुना, పరిచర్య ఆరంభించే టైం వచ్చింది. और जो प्रभु की जो सेवकाई है वो आरंभ करने का समय हुआ। పరిచర్య ప్రారంభించడానికి మందిరంలోకి వెళ్ళినాను. और प्रभु के भवन में जब मैं गया कि आराधना के लिए, ఈ వేదన బాధ అంతా కూడా ఒకే ఒక కుటుంబాన్ని బట్టి వస్తుంది. और ये जो बहुत ही दुख, जो वेदना है, केवल एक ही परिवार के द्वारा वहां पर पहुंच रही थी। వారు ఎలాంటి వారు? वो लोग कैसे लोग थे? అంటే వారి యొక్క తండ్రి, వారి యొక్క తల్లి మరి అధికమైన ధన సంపద కలిగిన వారు. और जो उनके माता, जो पिता थे, वो उनके पास बहुत ही रुपया पैसा था। ఒక మాట చెప్పాలంటే మరి వారి ద్వారా అక్కడ పరిచర్య ప్రారంభించబడ్డది. और अगर एक बात में कहा जाए तो जो उनके पास जो पैसे धनी लोग थे, उनके द्वारा वहां सेवकाई आरंभ हुई। కనుక వారిని మీరు ఇలా చేస్తున్నారని ఎవరు చెప్పే ధైర్యం వారికి లేదు. और उन लोगों को बोलने के लिए किसी के पास यह धैर्य नहीं था कि उनसे बातें कर सके। పరిచర్య అయిపోయింది. और जब सेवकाई समाप्त हुई, తిరిగి నేను మందిరానికి వచ్చినాను. फिर मैं भवन में आया। మరలా కొన్ని దినాల తర్వాత మరలా అదే గ్రామానికి నన్ను పంపించిన. और बहुत सारे दिनों के बाद फिर से प्रभु के दास ने मुझे उसी गांव में भेजा। కొన్ని సంవత్సరాల తర్వాత
कुछ सालों के बाद అక్కడ దృశ్యాలు చూస్తూ వచ్చినారు. और जब मैंने वहां पर उन सारे चीजों को देखा, ఎవరైతే సంఘాన్ని బాధించినారో, మొత్తినారో, దేవుని సేవకుల కుటుంబాన్ని మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారో ఆ వ్యక్తి చనిపోయినాడు. और जिस लोगों ने कलीसिया को बड़ा सताया था, प्रभु के दास और दासी को बहुत ही रुलाया था, वो भाई प्रभु के पास चले गए. ఆ వ్యక్తిని పోషించిన తల్లి చనిపోయింది. और उस भाई को जो उसकी माता थी वो भी खत्म हो गए. ఆ వ్యక్తి యొక్క భార్య చిన్న పిల్లోడిని పట్టుకొని ఒక గదిలో ఒంటరిగా జీవిస్తుంది. और उसकी जो पत्नी है एक छोटे से बच्चों को लेकर एक छोटे से कमरे में थी. ఆ మొదటి దృశ్యాన్ని చూసినాను, पहले दृश्य को मैंने देखा, రెండో దృశ్యాన్ని చూసినాను. दूसरे दृश्य को भी मैंने देखा. అప్పుడు అనిపించింది, तब मैंने सोचा, అమాయకత్వము కాదు, గుడ్డితనము కాదు, అహము ద్వారా చేసిన తప్పుకి ఈ చిన్నారి, ఈ యవనరాలైన స్త్రీ బలైపోయినారని తలంచిన. और तब मैंने सोचा कि अंधेपन के कारण नहीं, केवल अपने अहंकार और घमंड के द्वारा जो काम हुआ, ये जो स्त्री है इसको बहुत ही बाधित होना पड़ा. వెంటనే జరగకపోవచ్చు, तुरंत ही वह काम जो है प्रकट में नहीं आता, కానీ ఏదో ఒక దీనికి మనము పరిష్కారం అనుభవిస్తాం. लेकिन एक समय आएगा जब प्रभु परमेश्वर सबको अपना प्रतिफल देगा. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే యూదా పనిని పోగొట్టుకున్నాడు. यहाँ पर हम देखते हैं यूदा ने जो अपना पद खो दिया, అపోస్తులైన పౌలైతే పనిని పొందుతూ వచ్చినాడు. और जो शाऊल है उसको उस प्रभु ने एक बड़ा स्थान दिया. ఎలా పొందగలిగినాడు? कैसे शाऊल ने स्थान को पाया? ఎప్పుడైతే తన మనోనేత్రాలు తెరవబడ్డాయో, వాస్తవము సత్యాన్ని గ్రహించినాడు, ఆ సత్యం కొరకు నిలబడినాడు. और जब उसकी जो है आत्मिक आंखें खोली गई और ज्योति उसके ऊपर जब चमकी और उसने सत्य को पहचाना. ఇదివరకు శిష్యులను బెదిరించినాడు, एक समय वह चेले को धमकाता था, ఇప్పుడు ఆయనే ప్రభు కొరకు వేదనలు అనుభవిస్తున్నాడు. और अभी ऐसा समय आया कि प्रभु के लिए वह भी दुख उठाता है. రండి ఆ మాట చదువుకుంటాం. అపోస్తుల కార్యము 9వ అధ్యాయం మొదటి వచనం. और एक बात को हम पढ़ेंगे, पौल చదవండి మొదటి వచనం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును, హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి. చాలు, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మరి సౌలు జీవితంలో తను జీవిస్తున్నప్పుడు బెదిరించటము, హత్య చేయటము, వారి ప్రాణాలను తీయటము తను కంకణముగా కట్టుకున్నాడు. और यहाँ पर देखिए शाऊल ने एक अपना मन बना लिया कि जो प्रभु के चेले हैं उनको धमकाना है, उनको मारना है, उनकी हत्या करना है. కనుక ఎప్పుడైతే ఈ కార్యాన్ని జరిగిస్తూ వస్తున్నాడో దేవుడు వెంటనే పనిష్మెంట్ ఇవ్వాల. और जब ऐसे कामों को वह करता था, परमेश्वर ने तुरंत उसको दंड नहीं दिया. స్టెఫను దేవుని కొరకే రోషము కలిగి భక్తి కలిగిన దైవ సేవకుడు. जो स्टीफन था, स्टीफनुस प्रभु के लिए बहुत ही एक उसके बड़े जीवन में धैर्य था और एक प्रभाव था कि प्रभु के लिए बहुत अच्छी सेवकाई करे. ఆ స్టెఫను రాళ్ళు తీసుకొని కొడుతూ ఉంటుంటే స్టెఫను దేహంలోంచి గాయాల్లోంచి రక్తం ప్రవహిస్తూ ఉంటుంటే దేవుడు పనిష్మెంట్ ఇవ్వాల కాముగా చూశాడు. और ऐसे जब स्टीफनुस को जब वह घायल किया, पत्थरों से मारा गया, जब लहू उसके शरीर से बह रहा था, प्रभु ने तुरंत उसको दंड नहीं दिया. స్టెఫను ఆకాశం వైపు చూస్తూ తన ప్రాణాన్ని అర్పిస్తున్నప్పుడు దేవుడు పనిష్మెంట్ ఇవ్వాల. और जब स्टीफनुस प्रभु की ओर, आकाश की ओर अपनी आंखें उठाकर जब देखता था, तुरंत प्रभु ने उसको दंड नहीं दिया. దేవుడు చూస్తూ వచ్చినాడు. केवल प्रभु उस चीज को, उस दृश्य को देखता था. బహుశా అప్పుడు అనుకోవచ్చు, हो सकता है तब उसने सोचा होगा, స్టెఫను రాళ్ళు తీసుకొని కొట్టినా మాకేం కాలేదే, और स्टीफन को आपने पत्थरों से लेकिन कुछ नहीं हुआ. స్టెఫను చంపేసినా మాకేం కాలేదే. लोगों ने सोचा होगा कि स्टीफन को हमने हत्या किया, मुझे कुछ भी नहीं हुआ. పేతురును చెరసాలలో బంధించినా మాకేం కాలేదే. लोगों ने सोचा कि हमने पतरस को जेल खाने में डाला, हमें कुछ नहीं हुआ. శిష్యులను బెదిరిస్తున్నా మాకేం కాలేదే. ने सोचा होगा कि हम चेलों को धमकाते हैं, हमें कुछ भी नहीं हुआ. మేము చేసేదే కరెక్ట్ అని తలంచవచ్చు. हो सकता है उन लोगों ने सोचा कि वो जो काम करते हैं वह सही है. ఇంత కార్యాలు జరుగుతూ ఉంటుంటే, ఇంత నష్టం జరుగుతూ ఉంటుంటే, సంఘంలో ఇంత ఘోష జరుగుతూ ఉంటుంటే దేవుడు
చూస్తూ ఉన్నాడు, ఏమి పనిష్మెంట్ ఇవ్వాల. और कलीसिया में इतना अत्याचार होता था, लोगों को धमकाया जाता था, प्रभु उसको दंड नहीं दिया लेकिन देखता रहा। దేవుడు చూసినాడు 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 చూసినాడు, ఒక దినాన్ని పట్టుకున్నాడు. प्रभु ने देखा और देखते देखते एक समय उसको उसने पकड़ा। దేవుడు చూసినాడు చూసినాడు చూసినాడు, ఒక దినాన యోధాకి ఆ దినము అప్పగించినాడు. और प्रभु ने देखा यूदा के जीवन को भी और एक स्थान और एक समय उसको दिया। ఆయన చదువుకుంటాం అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము. आइए हम पढ़ेंगे प्रेरितों के काम 9वां अध्याय। అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. प्रेरितों के काम 9वां अध्याय 9వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకరు చదవండి. तीसरे वचन। ప్రయాణము చేయుచు 2 చదవయ్యా. 2వ వచనం. ఈ మార్గమందున్న ఈ మార్గమందున్న పురుషులనైనను పురుషులనైనను స్త్రీలనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల కనుగొని ఎడల వారిని బంధించి వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజంలోని వారికి దమస్కులోని సమాజములోని వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. పత్రికలు ఇమ్మని అడిగను. దేవుని యొక్క సంఘాన్ని ప్రజలను బాధిస్తూ వచ్చినాడు. और उसने बहुत ही प्रभु के जो सेवक लोग थे, उसके विश्वासी लोग थे, चेले थे, उनको बहुत ही दुख दिया। దేవుని యొక్క సంఘంలో ఉన్న పరిశుద్ధులు దేవుని యొక్క ప్రశస్తమైన రక్తము చేత వారు కడగబడిన వారు. और जो प्रभु की कलीसिया में जो पवित्र सभा या पवित्र लोग हैं, वह प्रभु यीशु मसीह के पवित्र लहू में धोए हुए लोग हैं। వారు లోకములో ఎంతో విలువైనటి వారు. और इस संसार में बहुत ही मूल्य उनका है। వాళ్ళు సామాన్యులు కావచ్చు, हो सकता है कि वह संसार में आपको सामान्य रीति से दिखें, దరిద్రులు కావచ్చు, हो सकता है कि आप संसार में उनको दरिद्रता में देखें, జ్ఞానం లేని వారు కావచ్చు. हो सकता है संसार में आप उनको ज्ञान रहित देखें, కానీ వారు ప్రభు యొక్క ప్రశస్తమైన రక్తము చేత కడగబడిన పరిశుద్ధులుగా ఎంచబడుతున్నారు. लेकिन वह प्रभु की आंखों की दृष्टि में वह बहुत ही बहुमूल्य है, क्योंकि प्रभु यीशु मसीह के अमूल्य लहू से उनको धोया गया। వారిని ఎప్పుడు కూడా మనం బాధ పెట్టకూడదు, हमें उन्हें कभी भी दुख नहीं देना चाहिए, వారిని బాధించొద్దు. उनको कभी भी दुख नहीं देना चाहिए। అందుకని దైవజనుడు భక్త్ సింగ్ గారు ఒక మాట చెప్పినాడు. इसलिए दक्षिण अंकल ने भी एक बात कहा। కాన్వకేషన్స్ జరిగే సమయంలో जब होली कॉन्वोकेशन हो रहे थे సమృద్ధైన ధాన్యము అంటే ఆహార పదార్థాలు లేవు. और जब पवित्र महासभा होती थी तो सबके लिए भोजन पदार्थ नहीं था, వాళ్ళ దగ్గర ఉన్న ఆ యొక్క ద్రవ్యం కొద్దిగే ఉన్నది. और उनके पास जो भोजन संबंधी सामग्री थी बहुत ही थोड़े थे। భక్త్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి అడిగినారు, ఆ కుకింగ్ చేసేవాళ్ళు. और जब जो खाना बनाने थे वो लोग प्रभु के दास के पास गए और उनसे बातें किया। అన్న, ఈ యొక్క కూడికల కొరకు కొద్దిగా డబ్బే మరి దానికి సంబంధించిన వారు ఇచ్చినారు, దీనితో మనం ఇంతమంది సమూహానికి భోజనాన్ని పెట్టలేము. और उन्होंने कहा कि जो पवित्र महासभाएं हैं उनके लिए इतने सारे लोगों के लिए भोजन हम तैयार नहीं कर सकते, क्योंकि हमारे पास जो रुपया पैसा है बहुत ही थोड़ा है। దీనికి తగిన రీతిలో మరి సామాన్యమైన రైస్, సామాన్యమైన ధాన్యములు తీసుకొని వస్తామని చెప్పినారు. और उन्होंने कहा कि जो पैसा है उसके हिसाब से हम जो भी चावल है, जो भी दाल है, उसको हम खरीदेंगे। అప్పుడు దైవజనుడు భక్త్ సింగ్ గారు చెప్పినారు, और जब प्रभु के दास ने इस प्रकार कहा, వచ్చేవారు ప్రభు యొక్క రక్తము చేత కడగబడిన పరిశుద్ధులు. और उन्होंने कहा कि जो लोग आएंगे प्रभु के अमूल्य और बहुमूल्य लहू के द्वारा धोए हुए पवित्र लोग हैं, వారు దేవుని కుమారులు, और प्रभु के पुत्र हैं, వారికి ప్రశస్తమైనవి పెట్టాలి. और उनको सर्वश्रेष्ठ आप दीजिए, ఆ విషయంలో ఏమాత్రం సందేహపడవద్దు. और उस चीज में आप बिना संकोच किए। అప్పుడు వారి కాడున్న ద్రవ్యంతో శ్రేష్టమైన ఆహార పదార్థాలు ఆ ఒక్క రోజుకు తెచ్చినారు. और उनके पास जो पैसा था एक दिन के लिए सबसे श्रेष्ठ भोजन पदार्थ वो लोग लेके आए। ఆ మొదటి రోజు ఆరంభం మొదలుకొని చివరి దినము వరకు కూడా దేవుడు సమృద్ధి అయిన ఆహారాన్ని పంచిపెట్టినాడు. और जब पवित्र महासभा के आरंभ से लेकर अंत के दिनों तक उनको सर्वश्रेष्ठ भोजन पदार्थ दिया కనుక गया। దేవుని బిడ్డలు ప్రశస్తమైన వారు. इसलिए जो प्रभु के दास जो पवित्र लोग हैं बहुत ही सर्वश्रेष्ठ लोग हैं। అందుకనే సంఘములో ఎవరైనా కానీ ఏదైనా అన్నప్పుడు నేను వెంటనే వారిని మారు మాట ఏమనను. इसलिए कलीसिया में अगर कोई भी कहता है तो मैं उनको प्रत्युत्तर नहीं देता।
ఆ అనుభవ జ్ఞానం లేదు కాబట్టి మాట్లాడవచ్చు. हो सकता है कि उनके जीवन में अनुभव नहीं हो, इसी प्रकार उन्होंने बातें किया। వారికంత ఆత్మీయమైన అంతస్తు లోపించటం వల్ల లెంక రాలేదు కాబట్టి అనవచ్చు. हो सकता है वह आत्मिक जीवन में उतनी उन्नति में नहीं पहुंचे, इसलिए उन्होंने ऐसे बातें किया। ఏదో ఒక దినాన వారు కూడా పరిపూర్ణతలోకి వస్తారు. प्रभु की इच्छा है तो एक समय आएगा कि वह भी उस आत्मिक उन्नति में पहुंचेंगे। ఏదో ఒక దినాన వారు కూడా ఆత్మీయమైన అంతస్తులోకి రాగలుగుతారు. हो सकता है कि वह भी प्रभु के उस आत्मिक उन्नति में पहुंचे, అప్పుడు వారు ఎరగగలుగుతారు. तब वह जानेंगे। అయ్యో అప్పుడు అమాయకంగా మాట్లాడుతూ వచ్చినామే, तब सोचेंगे कि हमने बहुत ही जल्दबाजी में कुछ बातों को बोला। అప్పుడు తెలియక అంటూ వచ్చినామే, वो सोचेंगे कि हमने बिना सोचे समझे बातें किया। అప్పుడు ఇంత గ్రహింపు లేదే. हो सकता है वो सोचेंगे कि तब उतना अनुभव हमारे जीवन में नहीं था। తప్పకుండా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. हो सकता है इस बारे में वह जरूर अपने जीवन में सोचेंगे। అయితే మనమేం చేయాలి? लेकिन हमें क्या करना है? ఏదో వరకు ఆ మాట అన్నారనుకోండి, अगर वो उन लोगों ने कुछ बातें कहा, బుద్ధి లేనివాడా, क्या तुम्हें दिमाग नहीं है, శాపగ్రస్తుడా, आपको मैं शापित करता हूँ, దేవుడు నిన్ను శిక్షిస్తాడు, परमेश्वर आपको दंड देगा, దేవుడు నిన్ను మొత్తుతాడు परमेश्वर आपको छुएगा, అని ఎప్పుడు మనం అనకూడదు. हमें ऐसा कभी नहीं कहना चाहिए। ఒకవేళ దేవుడు నీకు ఆత్మీయమైన జ్ఞానాన్ని ఇస్తే సహించాలి. अगर परमेश्वर ने आपकी आत्मिक आंखों को खोला है तो आप उन बातों को सहिए। కనుక ఇది ఆత్మీయమైన అంతస్తులోకి ఎప్పుడైతే అపోస్తలుడైన పౌలు వచ్చినాడో గ్రహిస్తూ వచ్చినాడు. और जो शाऊल भी जब आत्मिक उन्नति में उसके जो अंधेपन को निकाला गया, जब ज्योति में आया, इन बातों को उसने अपने जीवन में पहचाना। రండి చదువుకుంటాం అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం. आइए हम पढ़ेंगे प्रेरितों के काम 9वां अध्याय। అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం प्रेरितों के काम 9वां अध्याय 3వ వచనం చదవయ్యా. 3रा वचन। అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. చూసినట్లయితే సమయం వచ్చింది, దినం వచ్చేసింది, గడియ వచ్చేసింది. దేవుని వెలుగు అతన్ని బంధించింది. और समय आया, उसका दिन भी आया और उसका जो है निस्थान भी आया। परमेश्वर ने उसको चारों तरफ से उसको छुआ। చెరసాల్లో నుండి నీ జ్ఞానం చేత తప్పించుకోవచ్చు. हो सकता है जेल खाने से आपने अपने ज्ञान से आप बचाए जाएं। మనుషుల చేతిలో నుండి నీ బలము చేత విడిపించుకోవచ్చు. मनुष्यों से आप अपने बलवंत के कारण या ज्ञान के कारण आप छुड़ाए जा सके। నువ్వు పడిన లోయ ప్రమాదకరమైన స్థితిలో నుంచి ఏదో ఒక విధంగా నువ్వు తప్పించుకోవచ్చు. आप जिस भी खाने में हैं या जिस भी आप खोए में हैं, उसमें आप हो सकता है आप बचाए जाएं। లేకుంటే నువ్వు పొందిన అనారోగ్య పరిస్థితుల్లో నీకున్న డబ్బును బట్టి నువ్వు రక్షించుకోవచ్చు నీ ప్రాణాన్ని. हो सकता है कि आप जब स्वस्थ नहीं थे तो आपके पास पैसे या रुपये के कारण आपने स्वस्थता को पाया होगा। కానీ దేవుని యొక్క వెలుగు నిన్ను బంధించినప్పుడు నీ వల్ల కాదు. लेकिन जब परमेश्वर की ज्योति आपके चारों ओर आएगी तो आपको कोई नहीं बचा सकता। దేవుని యొక్క వెలుగు నిన్ను చుట్టినప్పుడు నువ్వు తప్పించుకోలేవు. परमेश्वर की ज्योति जब आपके चारों ओर होगी तो कोई भी आपको नहीं बचा सकता। చూడండి, దేవుడు తన వెలుగు ఎలాంటిదంటే ఎవరి క్రియలను బట్టి వారికి ఏ విధంగా ప్రతిఫలం ఇవ్వాలో ఆ వెలుగు విభజించుతుంది. और जो परमेश्वर की ज्योति इस प्रकार होती है, जिसका काम है उसको उसी प्रकार का प्रतिफल मिलेगा। ఎప్పుడైతే దేవుడు దర్శించినాడో సౌలు లోబడుతూ వచ్చినాడు, పశ్చాత్తాపపడుతూ వచ్చినాడు, క్షమాపణ అడుగుతూ వచ్చినాడు. అందుకని దేవుడు కనికరించినాడు. और जब उस ज्योति उसके ऊपर चमकी तो शाऊल ने अपने आप को दीन और नम्र किया, उसने वहां पर पश्चाताप किया। రాండి చదువుకుంటాం అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము प्रेरितों के काम 9वां अध्याय 4వ వచనం. 4वां वचन। అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావని తనతో ఒక స్వరము పలుకుచా వినను. ఇప్పుడు అన్నాడు దేవుడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. यहाँ पर प्रभु शाऊल से कहता है, हे शाऊल तू मुझे क्यों सताता है।
దేవుని బిడ్డని హింసిస్తే దేవుని హింసించినట్లే. अगर प्रभु के दास को हम सताते हैं तो प्रभु को अर्थात प्रभु यीशु मसीह को हम सताते हैं। దేవుని సేవకులను హింసిస్తే దేవుని హింసించినట్లే. प्रभु के दास को हम सताते हैं तो प्रभु अर्थात परमेश्वर को हम सताते हैं। దేవుని శిష్యులను హింసిస్తే దేవుని హింసించినట్లే. अगर चेले को सताते हैं तो प्रभु को सताने के समान है। దేవుడు అన్నాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. प्रभु ने कहा, हे शाऊल तू क्यों मुझे सताता है। అక్కడ తను పలుకుతూ వచ్చినాడు. 5వ వచనం చదువు నాయన. 5वां वचन पढ़िए। ఆ, నీవెవడు అని అడగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును. और शाऊल पूछता है तू कौन है, तो उसने कहा मैं यीशु हूँ जिसे तू सताता है। ప్రియమైన వారలారా, దేవునిని హింసించేవాడుగా హింసించేదానివిగా నువ్వు ఉంటున్నావా? मेरे प्रिय भाई और बहनों, क्या आप इसमें हैं या प्रभु को दास को प्रभु के लोगों को आप सताते हैं या स्त्री या पुरुष को आप सताते हैं। దేవుడు అంటున్నాడు, నీవేలా నన్ను హింసించుచున్నావు? यीशु मसीह कहता है कि तू मुझे क्यों सताता है। సౌలా సౌలని పేరు పెట్టి పిలుస్తుంటున్నాడు. और उसको नाम लेकर उससे पुकारता है, हे शाऊल हे शाऊल। ఈ మధ్యాహ్న కాల సమయంలో బహుశా నీ పేరు పెట్టి పోవచ్చు కానీ దేవుడు నీ ఆంతరంగాన్ని తడుతుంటున్నాడు. हो सकता है- సౌలా సౌలా నీవేలా నన్ను హింసించుచున్నావు? हो सकता है इस दोपहर में प्रभु आपका नाम ना ले, लेकिन वह बोलता है, पुकारता है, हे शाऊल तू मुझे क्यों सताता है। ఎప్పుడైతే ఆ స్వరం విన్నాడో తను పూర్తిగా తను ప్రభుకి అప్పగించుకుంటూ వచ్చినాడు. जब उसने प्रभु की उस आवाज को सुना, अपने आप को संपूर्ण रीति से प्रभु को समर्पण किया। ఒకవేళ అదే సమయంలో సౌలు ప్రభువుకు లోబడకపోతే పరిస్థితి ఏమిటి? अगर हो सकता है शाऊल तब प्रभु को अपना जीवन समर्पण ना करे तो उसका परिणाम कैसा होगा। ఆ వెలుగు సౌలుని బూడిది చేసి ఉండేది అక్కడ. हो सकता है कि वो जो ज्योति शाऊल के जीवन में चमकी उसको राख बना देती। దేవుడిలో ఎంత ఓపిక ఉంటుందో అంత పౌరుషం ఉంటుంది. और प्रभु में जितनी सांत्वना उसके जीवन में होती है उसी प्रकार की ज्वाला भी उसके जीवन में होती है। దేవుడు ఎంత దయగలిగిన వాడో అంత కోపం కలిగిన వాడు. प्रभु जितना दयावंत है उतना वह क्रोध करने वाला भी है। ఆయన సమయం వచ్చేంత వరకు ఆయన ఏది కూడా చెయ్యడు. जब तक उसका समय नहीं आएगा तब तक वह कुछ नहीं करेगा। ఒకవేళ నువ్వు తొందరపడవచ్చేమో, ఒకవేళ నువ్వు ఆలోచన చేయవచ్చేమో, ఒకవేళ నువ్వు ఊహించవచ్చేమో, కానీ ఊహలకు తగ్గట్టు నీ ఆలోచనలకు తగ్గట్టు నీ మనసుకు తగ్గట్టు ప్రభు ఏది కూడా చెయ్యనేరడు. हो सकता है आप ऐसा सोचते होंगे, आप करने के लिए प्रयास करें, लेकिन परमेश्वर उस प्रकार से कुछ भी नहीं करेगा। కనుక అక్కడ రాయబడుతూ వచ్చింది అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 6వ వచనం చదవండి. 6वां वचन पढ़े। లేచి పట్టణములోనికి వెళ్ళము, అక్కడ నువ్వు ఏమి చెయ్యవలెనో అది నీకు తెలపబడునని చెప్పాడు. ఎప్పుడైతే సౌలు అడిగినాడు నువ్వు ఎవరు లేకుంటే ఎవడవి అని అడుగుతూ వచ్చినాడు. जब उसने शाऊल ने पूछा कि आप कौन हैं, तो उसने कहा कि यहाँ से उठकर नगर में जा। అప్పుడు అంటూ వచ్చినాడు, నీవు హింసించుతున్న యేసును అంటూ వచ్చి. और वह कहता है, प्रभु यीशु मसीह मैं यीशु हूँ जिसे तू सताता है। ఆ మాటలో ఉన్న శక్తి సౌలు యొక్క ఆంతరంగ జీవితాన్ని మారుస్తూ వచ్చింది. और जब प्रभु शाऊल ने उस ध्वनि को, उस आवाज को सुना, उसका जो जीवन है परिवर्तित हो गया। యేసు అనగా రక్షకుడు, यीशु का तो उद्धार करता है, క్రీస్తు అనగా అభిషేక్తుడు. क्रिस्त है जो अभिषेक्त। ఈ సువార్తంతా ఒక్క నిమిషంలో ఆ సందర్భంలో సౌలు ఎరుగుతూ వచ్చినాడు. और सारे सुसमाचार को उस 1-2 बातों में शाऊल ने अपने जीवन में पहचाना। దేవుడు యేసుగా సౌలుకు బయలుపరుచుకుంటూ వచ్చినాడు. और जो परमेश्वर है, जो भगवान है, यीशु मसीह के समान शाऊल को प्रत्यक्ष हुआ। కనుక ప్రియమైన వారలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ప్రభు అయినట్టు యేసుగా నీకు బయలుపరుచుకుంటున్నాడు. इसलिए इस दोपहर के समय में हम देखते हैं जो परमेश्वर, जो सृष्टिकर्ता, जो मालिक है, यीशु के समान आपको और मुझको दिखाई देता है। నీ జీవితాన్ని మార్చుకో, आपके जीवन को आप बदलिए, దేవునికి లోబడు, आप प्रभु के अधीन हो जाइए, సంపూర్ణంగా సమర్పించుకో. संपूर्ण रीति से आप अपने को समर्पण कीजिए। ఎప్పుడైతే నువ్వు లోబడతావో దేవుడు నిన్ను ఒక విలువైన బలమైన పాత్రగా వాడుకుంటాడు. जब आप दीन और नम्र बनेंगे तो परमेश्वर आपको इस्तेमाल करेगा उसकी सेवकाई में। ఇస్కరియోతు యోధా వలె తప్పుకొని వెళ్ళిపోతే ఒక దినాన బూడిదైపోతాం.
ये हो सकता है कि आप यूदा इस्करियोती के समान प्रभु से दूर चले जाएं तो राख बन जाएंगे। ఎప్పుడైతే లోబడ్డాడో దేవుడు ఏం చెయ్యాలో కూడా చెప్తున్నాడు. और जब उसने प्रभु के अधीन हो गया, जब उसने समर्पित किया तो उसको क्या करना है, प्रभु ने उससे सारी बातें कहा। 6వ వచనం చదవండి ఇప్పుడు. 6वां वचन, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నువ్వు ఏమి చెయ్యవలెనో అది నీకు తెలుపబడినని చెప్పాను. అపోస్తలుడైన పౌలుకి ఏ వ్యక్తి కూడా చెప్పలేదు. इसके पहले शाऊल से किसी ने भी इस प्रकार बातें नहीं किया, उसको जो करना है उसको किसी ने नहीं कहा। నీవు ఏమి చెయ్యవలెనో నేను నీకు అక్కడ చెప్తానన్నాడు. और प्रभु ने यहाँ पर कहता है कि जो तुझे करना है मैं तुझे बताऊंगा। కనుక ప్రియమైన వాళ్ళారు, మనం ఏమి చెయ్యాలన్నది దేవుడు మనకి బయలుపరుస్తాడు. और जो हमें करना है प्रभु हमें दिखाएगा या हमें बताएगा। ఒకళ్ళు మనకి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. कोई व्यक्ति हमें सलाह देने की जरूरत नहीं। ఒకళ్ళు మనకు మరి ఆలోచనలు ఇవ్వాల్సిన అవసరం లేదు. कोई दूसरा व्यक्ति हमें दूसरे सोच विचार को देने की जरूरत नहीं। ఒకవేళ వేరే వాళ్ళు నీకేదో చెప్పాల్సిన అవసరం లేదు. हो सकता है कि कोई दूसरा आपको कुछ बताए, ऐसी भी जरूरत नहीं। లేకుంటే నువ్వు పోయి వేరే వాళ్ళని పోయి ఏం చేయాలని అడగాల్సిన అవసరం లేదు. हो सकता है कि आपको जाके किसी से पूछने की जरूरत नहीं कि मुझे क्या काम करना है। ఒకవేళ ఆ విధంగా అడిగితే अगर ऐसा हम पूछेंगे, ఆ వ్యక్తులు చెప్పే సలహాల ద్వారా जो दूसरे लोग जो हमें सलाह देते हैं, నీ సాక్ష్యం పాడవుతుంది. हो सकता है कि आपकी गवाही खराब हो जाए। దేవుని సన్నిధిలో దేవుడు నీకు ఇవ్వవలసిన ఆ పనిని పోగొట్టుకుంటావు. हो सकता है कि प्रभु के घर में जो काम आपको मिलना है वो आप खो दें। లేకుంటే దేవుడు నేను ఏ విధంగా ఘనంగా వాడుకోవాలనుకుంటున్నాడో ఆ సంకల్పాన్ని నువ్వు చేతులారా పాడు చేసుకుంటావు. हो सकता है जो प्रभु जिस संकल्प से, जिस उद्देश्य से आपको इस्तेमाल करना चाहता है उसे आप खो दें। ఒకటి గుర్తు పెట్టుకోండి. एक बात को आप स्मरण रखिए, సలహా చెప్పిన వాడు ఎప్పటికీ కూడా చెడిపోడు. जो सलाह आपको देता है वो कभी भी खराब नहीं होता। సలహా విని చేసిన వాడే పూర్తిగా చెడిపోతాడు. जो उस सलाह को सुनकर उसके अनुसार जो काम करता है वही खराब हो जाता है। అందుకని మనం ఒకటే నేర్చుకోవాలి. इसीलिए हमें एक ही बात पर ध्यान देना है। నీ సలహాకు ఒక దండము, आपके सलाह को एक सलाम, నువ్వు చెప్పే దానికి ఒక దండం అని చెప్పాలి. आप जो बोलते हैं उसके लिए भी एक सलाम। నీకు ఒకరు సలహాలు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చే? कोई दूसरे से सलाह लेने की आपको जरूरत नहीं। దేవుడే నిన్ను ఆత్మీయంగా నడిపిస్తాడు. केवल प्रभु आपको आत्मा के अनुसार, पवित्र आत्मा के अनुसार आपको चलाएगा। దేవుడే నీకు కృప చూపిస్తాడు. परमेश्वर आप अपना अनुग्रह आपके ऊपर प्रकट करेगा। దేవుడే నీకు సహాయం చేస్తాడు. केवल प्रभु ही आपकी सहायता और मदद करेगा। దేవుడే నిన్ను బలపరుస్తాడు. केवल प्रभु आपको बलवंत करेगा। ఏ మానవుడు కూడా నిన్ను బలపరచడానికి అంత అవసరం నీకు లేదు. कोई भी मनुष्य जो है आपको खड़ा करे, आपको बलवंत करे, या परमेश्वर नहीं चाहता। చెప్పండి, సహోదరుడా నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నానంటే మంచిది, వందనాలు అన్నా అని చెప్పండి. कोई कहता है कि भाई मैं आपके लिए दुआ कर रहा हूँ, तो बोलिए नमस्कार या सलाम। సహోదరుడా నీ పక్షాన నేను నిలబడతానని ఎవరన్నా అన్నారంటే మీరు చెప్పండి, ఏం అవసరం లేదు బ్రదర్ అని చెప్పండి. कोई कहता है आपसे कि प्रभु भाई मैं आपके लिए खड़ा हूँगा आपके पक्ष में, तो आप बोलिए भाई जरूरत नहीं। నాకు దేవుడు ఉన్నాడు, నన్ను దేవుడు నడిపిస్తాడు. నన్ను రక్షించింది నువ్వు కాదు కదా. प्रभु मेरे साथ है, वही मुझे चलाएगा, क्योंकि मुझे छुड़ाने वाला, मुझे उद्धार देने वाला केवल प्रभु है। నా కొరకు ప్రాణం పెట్టింది నువ్వు కాదు కదా. मेरे लिए आपने प्राण नहीं दिया। నా కొరకు తలంపులు తలంచింది నేను పుట్టక తల్లిగా నువ్వు కాదు కదా. मैं जब अपनी माता के गर्भ में पढ़ने से पहले मेरे बारे में सोच विचार आपने नहीं किया। నేను ఎలాంటి వాడినో నువ్వు కూడా అలాంటి వాడివే. मैं जैसा था आप भी वैसे ही हैं। నాకు దేవుడు ఉన్నాడు, मेरे लिए परमेश्वर है, ఆయన నన్ను నడిపిస్తాడు. वह मुझे चलाएगा। కనుక ఇటువంటి ప్రత్యక్షతలోకి అపోస్తలుడైన పౌలు నడుస్తూ వచ్చినాడు. और ऐसे प्रतिरूप में या प्रतिबिंब में शाऊल जो अपने जीवन को चलाने लगा। రాని చదువుకుంటాం అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము. आइए हम पढ़ेंगे अपने भाग में शाऊल प्रेरित के काम 9वां अध्याय। అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము प्रेरित के काम 9वां अध्याय 7వ వచనం. वचन దయచేసి ఒకరు చదవండి. అతనితో ప్రయాణం చేసిన మనుష్యులు ఆ స్వరము వినిరి కాని ఎవరిని చూడక మౌనులై నిలవబడిరి. స్వరమైతే వారు విన్నారు కానీ రూపాన్ని మాత్రం చూడలేదు. यहाँ पर उन लोगों जो शाऊल के साथ थे, उन लोगों ने उसके शब्द को तो सुना लेकिन कुछ भी नहीं देखते थे। కానీ అపోస్తలుడైన పౌలు స్వరము వింటూ వచ్చినాడు.
దేవుని యొక్క రూపాన్ని చూస్తూ వచ్చినాడు. लेकिन शाऊल ने उस ज्योति को देखा, प्रभु को देखा, उसकी आवाज को भी उसने सुना। పూర్తిగా ఆయన వెలుగు చేత నింపబడుతూ और వచ్చినాడు. जो प्रभु की जो ज्योति थी उसके चारों ओर मंडराती थी। ఎప్పుడైతే ప్రభు యొక్క వెలుగైన ఆవరించిందో ఆత్మీయమైన నేత్రాలు తనలోకి ఏర్పడుతూ వచ్చినవి. और शाऊल के चारों तरफ जब प्रभु की ज्योति थी, उसका आत्मिक अंधापन चला गया, उसकी आत्मिक आंखें खोली गई। రండి ఆ మాట చదవండి. 8వ వచనం. 8वां वचन। సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీయూ చూడలేకపోయిన కనుక వారు అతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించెను. ఇక్కడ మనం చూస్తే అపోస్తలుడైన పౌలు భౌతికంగా గుడ్డివాడైపోయినాడు. यहाँ पर हम देखते हैं जो शाऊल है, जो सांसारिक रीति से उसकी जो आंखें हैं बंद हो गई। ఎప్పుడైతే భౌతిక సంబంధమైన గుడ్డివాడిగా అవుతావో ఆత్మ సంబంధమైన దృష్టిని నువ్వు కలిగి ఉంటావు. जब आप सांसारिक रूप से अंधकार में चले जाते हैं तो आत्मिक जीवन में आप नहीं पहुंच सकते। భౌతికంగా గుడ్డివాడిగా ఉండటం మంచిది. जो सांसारिक रीति से आपको अंधा होना बहुत ही जरूरी है। సంఘంలో ఏమి చూడవద్దు. इस कलीसिया में आप कुछ भी जो चीजें हैं मत देखिए। సంఘంలో ఏం పట్టించుకోవద్దు. कलीसिया में किसी भी चीज की आप परवाह ना करें। సంఘంలో ఏది కూడా ఏలైతే చూపవద్దు. कि कलीसिया में किसी को भी आप उंगली में उठाकर मत दिखाइए। గుడ్డివారిగా ఉండటం మనకు మంచిదే. और जिस प्रकार से एक अंधे बनकर रहना अच्छा है, కానీ ఆత్మీయమైన నేత్రాలు దేవునికి ఇస్తాడు. लेकिन परमेश्वर आपको आत्मिक आंखें देगा। ఆ నేత్రాలతో నువ్వు ప్రభును చూస్తావు. आत्मिक आंखें से आप प्रभु को देखेंगे। ఆ నేత్రాలతో ప్రభు యొక్క చేతుల్లో ఉన్న గాయాలు చూస్తావు. आत्मिक आंखों से आप प्रभु की जो हाथों में जो घायल हैं उनको आप देखेंगे। ఆ నేత్రాలతో దేవుడు నిన్ను నడిపించడం చూస్తావు. आत्मिक आंखें से आप देखेंगे कि प्रभु आपको किस प्रकार से चलाता है। ఆ నేత్రాలతో దేవుడు నిన్ను పోషించడం చూస్తావు. उस आंखों से आप देखेंगे कि प्रभु किस प्रकार से आपका पालन पोषण करता है। ఆ నేత్రాలతో నువ్వు చూడగలుగుతావు. దేవుడు ఆ దినాన ఏ స్థితిలో నువ్వు ఉండగా చూసినాడు, ఆ స్థితిలో నుండి ఏ స్థితిలోకి తెచ్చినాడు ఆత్మీయమైన నేత్రాలతో నువ్వు గ్రహించగలుగుతావు. उस आत्मिक आंखों से आप देखेंगे कि एक समय आपका जीवन कैसा था और अभी आपका जीवन कैसा है। రండి చదువుకుంటాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 9వ వచనం. और 9वां अध्याय उसका 9वां वचन पढ़ेंगे, అందరం కలిపి చదువుకుంటాం. सब मिलकर पढ़ेंगे। అతడు और वो 3 3 దినములు दिन तक చూపలేక न देख सका और అన్న न పానములేమి खाया పుచ్చుకొనక और न पिया। ఉండెను. 3 దినాలు చూపు లేక ఉన్నాడు. 3 दिन वह देख नहीं सकता था 3 దినాలు ఉపవాసంతో ఉన్నాడు. और 3 दिन वह उपवास था 3 దినాలు ప్రభు వైపు పూర్తిగా చూసినాడు. और 3 दिन केवल वह अपनी दृष्टि जो है प्रभु की ओर लगाए हुए था। నీకు కూడా ఏం చేయాలో అర్థం కావటం లేదా? हो सकता है आपके जीवन में ऐसा समय है कि क्या करना है आपको कुछ भी नहीं सोचता। నీ జీవితం గందరగోళంలో ఉందా? आप सोचते हैं कि मेरा जीवन बहुत ही परेशानी में है। నీ బ్రతుకంతా విలువ లేకుండా అయిపోతుందా? आप सोचते हैं कि मेरे जीवन जो है जीने का कोई भी मूल्य नहीं, उसकी कोई वैल्यू नहीं। నీలో చెప్పుకునే విషయాలు ఏమీ గ్రహించలేకపోతున్నావా? आप सोचते हैं कि कोई जो मेरी बातें हैं कोई सुनने वाला नहीं। అందరి మధ్య నువ్వు అవమానపరచబడుతున్నావా? हो सकता है कि सबके सामने आपको अपमानित किया जाता है। లేకుంటే నీకంటే అందరూ పైవారైపోయి నువ్వు ఇంకా కిందవాడిగానే ఉంటున్నావా? हो सकता है कि आपके साथ जो लोग थे सब ऊपर चले गए और अभी केवल नीचे हैं। నీ ఆఫీసులో కావచ్చు, నీ ఇంటికాడ కావచ్చు, నీ బంధువుల్లో కావచ్చు, నీకు విలువ లేకుండా బ్రతుకుతున్నావా? हो सकता है आपके घर में, आपके काम के स्थान में या कहीं भी हो, आपकी जो है आपको अपमानित होना पड़ता है। నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు చేయవలసింది ఒకే ఒక పని. जब आपको दुख और संकट आए तो केवल आपको एक ही काम करना है। 3 దినాలు 3 दिन గుడ్డివాడై आंखें वह देख नहीं सकता था ఉపవాసంతో దేవుని పాదాల దగ్గర పడ్డాడు. और उपवास के द्वारा प्रभु के चरणों के पास पहुंचा। ఇది నీ వల్ల కాదా? क्या ये आपके जीवन के साथ नहीं हो सकता? ఇది నువ్వు చేయలేవా? क्या आप ये काम नहीं कर सकते? ఇది నీకు చేత కాదా? क्या ये आपसे नहीं हो सकता? ఈ 3 దినాలు అపోస్తలుడైన పౌలు వలె నువ్వు ప్రభు సన్నిధిలో గడిపితే లోకంలో చూడొద్దు, లోకంలో ఉన్న వాటిని చూడొద్దు, ఎవరన్నా చూపినా చూడొద్దు, ఎవరన్నా చెప్పినా వినొద్దు. ప్రభు వైపు చూస్తే
దేవుడు నిన్ను నడిపిస్తాడు. जिस प्रकार शाऊल ने अपने जीवन में 3 दिन प्रभु के चरणों पे था, क्या आप ऐसा नहीं कर सकते? कोई आपको बताए या ना बताए, कोई भी चीजें आप ना देखें, केवल इस प्रकार करें। నీ జీవితంలో ఎప్పుడైనా ఒకటే నేర్చుకో, आप अपने जीवन में केवल एक बात को आप सीखें। మనుషుల సలహాలు నేర్చుకోవద్దు, जो मनुष्य जो सलाह देते हैं उन पर आप ध्यान ना दें। మనుషుల సపోర్ట్ నేర్చుకోవద్దు, जो मनुष्य हमें उनके ऊपर आधारित ना हो। మనుషుల యొక్క పద్ధతులు నేర్చుకోవద్దు. जो मनुष्य के रीति रिवाज या उनके काम है उस प्रकार हम ध्यान ना दें। నువ్వు నేర్చుకోవాల్సింది ఒకటే, आपको एक ही बात सीखना है, ఉపవాసం ఉండటము, उपवास रखना है, ప్రభు పాదాల దగ్గర కనిపెట్టటము. प्रभु के चरणों के पास आकर उसको देखना। గురిటివాడు అవటం మంచిదే, हो सकता है आप अंधे बने, अच्छी बात है। భౌతికంగా గురిటివాడు అవటం మంచిదే, जो भौतिक रीति से सांसारिक रीति से अंधा पन्ना अच्छा है। ఆత్మీయంగా దేవుడు నీ నేత్రాలు తెరుస్తాడు. आत्मिक रीति से आत्मिक आंखें प्रभु खोलेगा। మీకు ఒక విషయాన్ని నేను చెప్తాను. एक बात आपको बताकर, ఒక దైవ సేవకుడు ఉన్నాడు, प्रभु का दास था, వాడబడుతున్నాడు. प्रभु के लिए बहुत ही अच्छा उपयोग में था। అయితే అతనున్న సంఘములో ఒక ఇద్దరు ఎగనెస్ట్ ఉంటూ వచ్చినారు. और जब वो जिस कलीसिया में था तो वहां पर 2 लोग थे, 2 व्यक्ति थे, उसके विपरीत विरुद्ध खड़े थे। చాలా బలమైన పరిచర్య చేసే వ్యక్తి ఆ సేవకుడు. और वह जो प्रभु का दास था बहुत ही अच्छी सेवकाई करता था। యవనస్తులని చాలా ఉద్యోగపరిచే వ్యక్తి. और वह बहुत ही नौजवान लोगों को बहुत ही प्रोत्साहित करता था, बहुत ही आगे बढ़ाता था। ఒకప్పుడు అతను కూడా సౌలుగా ఉంటూ వచ్చినాడు. एक समय वह भी शाऊल के समान था। అయితే దేవుడు తనను దర్శించి పౌలుగా మార్చినాడు. लेकिन प्रभु ने उसको दर्शन दिया, शाऊल से उसने पौलुस के रूप में बदला। అతను అంత మంచి సేవకుడు, और बहुत ही अच्छी सेवकाई करता था। అతనున్న సంఘంలో కూడా అతనికి వ్యతిరేకస్తులు లేచినారు. और उस कलीसिया में भी उसके विरुद्ध कुछ लोग खड़े हो गए। హెబ్రోనుకు వచ్చినారు. वह हेब्रोन में आए। దానికంటే ముందుగా उसके पहले 3 దినాలలో 3 दिन में, ఆ జిల్లా అంతా సువార్త చేపించినాడు. और वहां पर उसने जो भी वहां पर जो डिस्ट्रिक्ट है जो उसमें वहां पर सारे लोगों को सुसमाचार सुनाया। 3 దినాల్లో దాదాపుగా 8 లక్షలు ఖర్చు పెట్టినాడు. और 3 दिन में हो सकता है लगभग 8 लाख रुपए उसने खर्च किए, కేవలం సువార్త కొరకు. केवल सुसमाचार के लिए। 3 దినాలు 3 दिन के लिए ఒక గ్రామాన్ని వదిలిపెట్టల. एक भी गांव को नहीं छोड़ा। దాదాపుగా 90 టీములను ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. उसने 90 टीम को उसने विभाजित किया। గొప్ప పరిచర్య జరిగింది. बहुत अच्छे सेवकाई को उसने किया। వెంటనే శత్రు పనిచేసినాడు. तुरंत शैतान ने भी अपना काम किया। ఆ పరిచర్యని ఆధారం చేసుకొని और उस सेवकाई को आधारित करके ఆ సేవకుని మీద లేసినారు. और उस भाई उस प्रभु के दास के ऊपर विरुद्ध खड़े हो गए। అంత మాత్రమే ఊరుకోలేదు. और इतना ही नहीं, హెబ్రోన్కు వచ్చినారు. हेब्रोन में आए ఆ సేవకుని మార్చమని లెటర్ పెట్టినారు. और उन लोगों ने कहा कि ये जो प्रभु के दास है इनको बदला जाए, ऐसा उन लोगों ने चिट्ठी लिखा। హెబ్రోన్ వాళ్ళు లెటర్ ఇచ్చినారు. और हेब्रोन के जो लोग हैं उन लोगों ने भी चिट्ठी लिखा। ప్రియమైన సహోదరుడా, उसने कहा वो कि प्रिय भाई, నువ్వు ఆ సంఘముని ఖాళీ చేసి आप उस कलीसिया को छोड़कर హెబ్రోన్కి రా. हेब्रोन में आइए। నువ్వు ఉండటానికి నీకు రెంట్ మేము పే చేస్తాం. आपको जो भी खर्चा होगा हम वो आप देंगे। నీ కుటుంబ పోషణ మేము చూసుకుంటాం. आपके परिवार का जो पालन पोषण है हम देखेंगे। హెబ్రోన్లో ఒక సేవకుడుగా నువ్వు ఉండు. हेब्रोन में एक प्रभु के दास के समान आप रहिए। సమస్తం మేము చూసుకుంటాం. सारी चीजें हम देखेंगे। లెటర్ ఇచ్చినారు. उसको पत्र दिया। ఆ లెటర్ ఆ సేవకునికి అందింది. और वह पत्र जब प्रभु के दास को मिला, ఆ సేవకుడు ఆ లెటర్ పట్టుకున్నాడు. और प्रभु के दास ने उस पत्र को पकड़कर చదివినాడు. पढ़ा ఆ లెటర్ తీసుకున్నాడు. और उस पत्र को लेकर డైరెక్ట్ గా హెబ్రోన్కి వచ్చినాడు. और हेब्रोन में आया। పెద్దలు కూర్చున్నారు. सब प्रभु के दास जो बड़े लोग थे बैठे थे। లెటర్ పట్టుకున్నాడు. उस पत्र को पकड़कर హెబ్రోన్ లో సేవ చేయడానికి దేవుడు నన్ను పిలవలేదు. हेब्रोन में सेवा करने के लिए प्रभु ने मुझे नहीं चुना। మీరు పోషిస్తారని దేవుడు నన్ను పిలవలేదు. आप मेरा पालन पोषण करेंगे इसलिए प्रभु ने मुझे नहीं चुना। ఏ అక్కర రాకుండా చూసుకుంటారని దేవుడు నన్ను పిలవలేదు. कोई भी आपकी कमी घटने होगी आप मुझे देखेंगे ऐसे, इसलिए प्रभु ने नहीं चुना। నన్ను పిలిచింది ఆత్మల రక్షణ కొరకు. प्रभु ने मुझे इसलिए चुना कि मैं लोगों को बचाऊं। ఆ లెటర్ వాళ్ళ ముఖాన్ని కొట్టినాడు. और उस लेटर को उसने उनके मुंह पर फेंका। వెనక్కి వచ్చినాడు. और तुरंत वापस आया ప్రకటన చేసినాడు. और तुरंत प्रचार किया। విశ్వాసులందరూ ఇదే సంఘానికి రండి. और जो भी विश्वासी भाई बहन है इस कलीसिया में आए। అయితే ఈ సంఘంలో రేపు నేను సేవ చేయను. लेकिन इस कलीसिया में कल से मैं सेवा नहीं करूंगा, వెళ్ళిపోతున్నాను. चला जाता हूँ। మీరందరూ ఇదే సంఘానికి రండి. आप सब इसी कलीसिया में आए। వెళ్ళిపోయినాడు. और चला गया। ప్రభు సన్నిధిలో కనిపెట్టినాడు. और प्रभु के चरणों के पास उसने देखा। దేవుడు తనతో మాట్లాడినాడు. प्रभु ने उससे बातें किया।
ఆత్మమైన పరిచర్య, దైవికమైన పరిచర్య, దేవుడు ఇష్టపడే పరిచర్య కావాలని కోరుకున్నాడు. और उसने कहा प्रभु आपको जिस प्रकार से इच्छा देने वाला काम हो, सेवकाई हो, मुझे दीजिए। ప్రారంభించినాడు. उसने प्रारंभ किया దేవుడు సమూహాన్ని సమకూర్చినాడు. और बहुत सारे लोगों को प्रभु ने नई आत्माओं को उसको दिया పరిశుద్ధమైన సమాజ కూడికలు పెట్టినాడు. और उसने पवित्र महासभाएं भी रखी। దేవుడు ఎన్నో ఆత్మలను రక్షించినాడు. बहुत सारे लोगों को प्रभु ने बचाकर उनको दिया। ఈ రోజు ఆదివారము आज का दिन रविवार का दिन है, వాళ్ళకి మందిరం లేదు, उनको अपनी जो कलीसिया नहीं है, ఒక స్కూల్లో కూడుకుంటున్నారు. एक स्कूल में वो लोग शामिल होते हैं కరెక్ట్ గా పాటలు పాడే తాళం వేస్తాడు. और जब गीत गाते हैं उस समय वह उस डोर को लॉक कर देता है ఆరాధన చేసే టైం ఓపెన్ చేస్తాడు. और आराधना के समय में वो खोलता है। కరెక్ట్ గా 11 గంటలకల్లా ముగిస్తాడు. 7 గంటలకు ఆరంభించి 7 बजे चालू करके 11 बजे समाप्त करता है అందరికి బ్రేక్ఫాస్ట్ పెట్టి పంపిస్తాడు. और सबको जो है नाश्ता देकर वह भेजाता है। ఆ వ్యక్తి బీదర్ మంజిత్ పాల్ గారు. और वह है बेदर मंजित पॉल भाई। దేవుడు నిన్ను నడిపిస్తాడు. परमेश्वर आपको चलाएगा। పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. जिसने बुलाया वह विश्वास योग्य परमेश्वर है। ఏ వ్యక్తి మీద నువ్వు ఆధారపడటానికి వీల్లేదు. किसी व्यक्ति के ऊपर आप आधारित मत होइए। ఏ వ్యక్తి కూడా ఇతన్ని నేను నిలవబెట్టినాను అనటానికి దేవుడు ఒప్పుకోడు. और परमेश्वर नहीं चाहता कि कोई व्यक्ति कहे कि इस भाई को मैंने खड़ा किया। దేవుని రోషం ఏమిటో నువ్వు ఎరిగినావా? परमेश्वर के आप उसकी ज्वाला को जानते हैं। దేవుని సహాయం ఏమిటో నువ్వు గుర్తించినావా? क्या परमेश्वर की सहायता को आप जानते हैं? దేవుడు ఎంత నమ్మదగిన వాడో నువ్వు ఎరిగినావా? क्या आपने पहचाना अपने जीवन में कि परमेश्वर कितना विश्वास योग्य है? ఆ విషయం గురించి అపోస్తలుడైన పౌలు 3 దినాలు ఉపవాసంతో మోకరించినాడు. और इस बात के लिए जो पौलुस है उसने जीवन में 3 दिन उपवास रखा। ప్రభు బలలో పాలు పంపులు పొందే ముందు जब हम प्रभु की मेज में भागीदार होते हैं उससे पहले లోకం మనకొద్దు. इस संसार हमें नहीं चाहिए। లోకంలో ఉన్నవే మనకొద్దు. इस संसार में जो कुछ है उसकी हमें आवश्यकता नहीं। కావాల్సింది ఆత్మీయత, केवल हमें आत्मिक जीवन चाहिए। పరిశుద్ధత, केवल पवित्रता हमारे जीवन में चाहिए దేవుని ఆత్మ నడిపింపు. और परमेश्वर की आत्मा के अनुसार हम चले। రాని చదువుకుంటా. మొదటి కోరింది आइए हम एक बात को पढ़ेंगे। पहला कुरिन्ती 11వ అధ్యాయం 11वां अध्याय